మద్యం విక్రయాల్లో తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 గా తయారైందని దుబ్బాకి ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఏదైనా జబ్బుకు గ్రామాల్లో మాత్రలు దొరకడం కష్టమేమో కానీ మద్యం మాత్రం దొరుకుతుందన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆకారం, రఘోతంపల్లి, గోసనపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే రఘునందన్ రావు ఇంటింటా ప్రచారం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వైన్స్ టెండర్లపైన చూపిన శ్రద్ధ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో కేసీఆర్ చూపించలేదని విమర్శించారు. మనిషికి ₹1,00,000 బీసీ బంధిస్తామని చెప్పారు. ఎంతమందికి వచ్చింది ₹1,00,000? అవ చెప్తుంది ఇచ్చేటోళ్ళకి ఇచ్చిర్రని. వాళ్ళ దోస్తులకు ఇద్దరికో ముగ్గురికో ఇచ్చి ఉంటారు. ఇస్తే మీరు చెప్పాలి, ఆ ఇద్దరు దోస్తులే ఓటేయాలి వాళ్ళకి, మిగతా వాళ్ళు ఎవరు ఓటేయద్దు. ఎందుకంటే ₹1,00,000 రాలే కదా మనకి. ₹1,00,000 ఎవరికి వచ్చింది? వాళ్ళతో ఉండే ఇద్దరికి వచ్చి ఉంటది. ఆ ఇద్దరు అయితే చాలా వాళ్ళకి 4 ఓట్లు చాలా వాళ్ళకి 4 తప్ప మిగతా ఎవరుకోవాలి? మీ తరఫున కొట్లాడేటువంటి మీ బిడ్డ, గరీబోళ్ళ బిడ్డ, ఓపెన్ కానిమని కొట్లాడింది నేను. ఎంతమంది కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చినాయి? రఘునందన్ రావు గెలిచే కంటే ముందు కట్టిరు కదా గిడ డబుల్ బెడ్రూమ్లు. ఎందుకు మీకు పంచుడు చేతనైతలేదు? పంచుతే పట్టాలు ఎందుకు ఇస్తలేరు? ఇల్లీగల్ గా మీకు నచ్చిన వాళ్ళని తీసుకుపోయి ఇల్లు లేని గరీబులను వదిలిపెట్టి ఈయనో 10 ఎందుకు పంచుకొని డబుల్ బెడ్రూమ్లకి పట్టాలు వస్తేనే ఒకసారి దయచేసి ఆలోచించాలి. 10,000 కావాలి, లెక్క పెట్టి తీసుకోర్రి. చంద్రశేఖరరావు చెప్పిన ఒక మాట యాడ్ చేసుకోండి. ఆంధ్రోడు బాగా దోసుకున్న పైసలు తీసుకొని ఓటు వేయమని వస్తాడు, పైసలు తీసుకొని ఓటు అప్పుడు నాకేయమని చెప్పిండు కేసీఆర్. ఇలా మీ బిడ్డ మీరు ఓట్లేస్తే గెలిచిన రఘునందన్ మీకు అదే ముచ్చట చెప్పిపోతున్నాడు. మళ్ళా అదే పని చేయమని చెప్పి. ఏం పని చేయమంటున్నాం? పైసలు ఇస్తే తీసుకోండి. వాళ్ళేం ఆగబాగు పైసలు ఇస్తే తీసుకోండి. ఓటు వేసేటప్పుడు మాత్రం ఆలోచించుండ్రి. ఎందుకు ఇస్తున్నాడు పైసలు? నీ ఇంటి ముంగట మోరి కడితే నీ కొడుకు టీచర్ నౌకరు ఇప్పిస్తే ఈయనక తెచ్చి మన దొడ్డ కట్టేయమంటాడు. అంతేనా? ఇది కేసీఆర్ వైపు. అందుకని ఒకసారి ఆలోచించురి. అమ్ముడు పోకుండా నిలబడి కొట్లాడి గరీబుల పక్షాన డిఎస్సి పెట్టమని, టీచర్ నౌకర్లు ఇవ్వమని, పేద బిడ్డల పక్షాన కొట్లాడింది ఎవరంటే మీరు అభినందన్. అందుకని ఒక 2.5 సంవత్సరాలకి పోయినసారి వస్తే ఎంత ప్రేమగా ఆశీర్వదించిరో ఈసారి కూడా అంతే గొప్పగా ఆశీర్వదించి పోయినసారి కంటే ఇంకో 10 ఏళ్ళు ఎక్కువ వేసి నన్ను అసెంబ్లీకి పంపిస్తే బరాబరి కబ్జాలు లేని, గూండాగర్ది లేని, బెదిరించులు లేనటువంటి మంచి ప్రశాంత వాతావరణంలో మన లచ్చపేట ప్రజలు బతకాలంటే, భవిష్యత్తు బాగుండాలంటే, మొన్నటిదాకా మా చెల్లెళ్ళంతా ఎంగిలి పూల పండుగ బతుకమ్మ చేసుకురు. చెల్లెళ్ళకు బాగా ఇష్టమైన ఏంటంటే పూలు. ఓట్లేసే నవంబర్ 30వ తారీఖు రోజు కూడా పొద్దుగా లేచి మంచిగా దేవునికి దండం పెట్టి తలలో పూలు పెట్టుకొని పువ్వు గుర్తు మీద పోటీ చేస్తున్న మీ బిడ్డ రఘునందన్ గెలిపించాలని మీ అందరినీ